హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. మహేంద్ర 3XO. సో టాప్ మోడల్, ఇది టాప్ సెకండ్ వస్తుంది. AX7 పెట్రోల్ టర్బో. అన్ని ఇష్యూస్ ఉన్నాయి, పెద్ద లిస్టే ఉంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు క్లియర్గా అర్థమవుతుంది మహేంద్ర అండ్ టాటాని ఎందుకు ట్రస్ట్ చేయొద్దని ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఏమేమి ఇష్యూ ఒక్క బై ఒకటి మనం ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు వేణు. రైట్, ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎప్పుడు పర్చేస్ చేశారు ఇది? ఇది అరౌండ్ జూన్ లాస్ట్ వీక్లో, అరౌండ్ 5 months, 4 to 5 months అవుతుంది. 9,000 kilometers తిరిగారు. 9,000 చేంజ్. రైట్. సో ఫస్ట్ డే 1 నుంచి ఏమేమి ఇష్యూస్ ఒకటి చెప్పండి. మెయిన్ ఫస్ట్ ఇంజన్ సౌండ్ అన్నారు. అంటే ఫస్ట్ తీసుకున్నప్పుడు అయితే పీడిఐకి మనల్ని యాక్సెప్ట్ చేయలేదు. సో దాని తర్వాత మేము వెహికల్ హ్యాండ్ ఓవర్ తీసుకున్నాక ఒక సెకండ్ డే ఆర్ థర్డ్ డే నుంచి రైట్ సైడ్ సస్పెన్షన్ సౌండ్ ఒకటి స్టార్ట్ అయింది. ఎప్పుడన్నా వెహికల్ మూవ్మెంట్ అయ్యేటప్పుడు కానీ లేకుంటే బ్రేక్స్ కొట్టినప్పుడు కానీ సడన్గా రైట్ సైడ్ నుంచి సౌండ్ వస్తుంది టక్ అని. ఎలా అంటే ఒక మెటల్కి తాకిన సౌండ్ వచ్చింది. సో అదే ఇష్యూ. దాంతోపాటు నాకు క్రూజ్ కంట్రోల్ వర్క్ చేయలేదు. సో ఆ 2 ఇష్యూస్ కోసం నేను సర్వీస్ సెంటర్కి ఫస్ట్ సర్వీస్ అప్పుడు ఇచ్చాను. ఓకే. సో వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ చేయలేదు, దాని మీద ఎటువంటి వర్క్ చేయలేదు. రైట్. సో అదే కంటిన్యూ అయితే నేను వాళ్ళ మేనేజర్కి కాల్ చేశాను. ఓకే. సో ఎప్పుడైతే వాళ్ళ మేనేజర్కి కాల్ చేశానో, సార్ వెహికల్ తెచ్చియండి, నేను చెక్ చేస్తాను అన్నాడు. సో నెక్స్ట్ నాకు ఫ్రీ టైంలో నేను ఒక 1 week or 10 days గ్యాప్ తర్వాత వెహికల్ తీసుకెళ్ళి ఇచ్చాను అనుకుంటా. రైట్. ఇచ్చేసరికి ఆ రోజు వాళ్ళకి ఇచ్చినప్పుడే వాళ్ళ అడ్వైజర్ నాకు కలిసి ఏం చెప్పాడంటే, సార్ ఈ యాక్సెసరీస్ అప్పటిదాకా వెహికల్కి యాక్సెసరీస్ లేవు. ఓకే. సో ఈ యాక్సెసరీస్ ఫిట్మెంట్ చేయించుకోండి సార్ అని చెప్పాడు. ఓకే. సో ఓకే, నాకు లిస్ట్ పంపించండి, నేను ఏమేమి యాక్సెసరీస్ కావాలో చెప్తాను అన్నాను. రైట్. సో తను నాకు ఒక లిస్ట్ పంపిస్తే అందులో నుంచి నేను ఫ్యూ యాక్సెసరీస్ సెలెక్ట్ చేశాను. తర్వాత 1 or 2 days తర్వాత వాళ్ళకి 4,000 అడ్వాన్స్గా ఇచ్చాను, నేను పేమెంట్ చేశాను యాక్సెసరీస్ కోసం. సో యాక్సెసరీస్ ఫిట్టింగ్ కోసం వాళ్ళు 2 daysలో చేసిస్తాను సార్ అన్నారు. అరౌండ్ 2 weeks అబౌవ్ అయిపోయింది అమౌంట్ తీసుకొని. అప్పటిదాకా వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఓకే. కంటిన్యూస్గా నేను కాల్ చేస్తూ ఉంటే 1 fine day ఏమన్నారంటే, సార్ వెహికల్ పంపించండి, యాక్సెసరీస్ అన్నీ వచ్చేసాయి సర్వీస్ సెంటర్కి రాంపల్లికి అన్నాడు. సో ఓకే, మీ మెకానిక్ని మీ డ్రైవర్ని పంపించండి, నేను వెహికల్ పంపిస్తాను అంటే సరే అని వెహికల్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక 2 days పెట్టుకున్నారు యాక్సెసరీస్ ఫిట్మెంట్. యాక్సెసరీస్కి 2 days. 2 days వేసుకున్నారు. యాక్సెసరీస్ కూడా ఫిట్ చేశాక రైట్, ఈ రైట్ సైడ్ ఈ OVRM మీద సిల్వర్ది కనిపిస్తుంది కదా మీకు, క్రోమ్ ఫిట్టింగ్, ఇది నేను ఆర్డరే చేయలేదు. రైట్. అది ఫిట్ చేశారు. సో నాకు ఎందుకో డౌట్ వచ్చి ఇది నేను ఆర్డర్ చేయందే ఎందుకు ఫిట్ చేశారు, ఈవెన్ దో నేను కొన్ని ఆర్డర్ చేసిన పార్ట్స్ ఇప్పటికీ మిస్సింగ్ వెహికల్లో, అవి ఇంకా రాలేవు. రైట్. సో ఎందుకు నేను ఆర్డర్ చేసింది లేకుండా ఆర్డర్ చేయని వస్తువులు ఉన్నాయి అని చెక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు వెహికల్ యాక్సిడెంట్ చేసి తెచ్చారు. సో నేను ఇది ఎందుకు ఇక్కడ మీరు ఫిట్ చేశారన్నప్పుడు వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎప్పుడైతే నేను ఇది చెక్ చేశానో అప్పుడు చెప్తున్నారు, సార్ నేను OVRM చేంజ్ చేసి ఇస్తాను మీకు. ఓకే, OVRM చేంజ్ చేసి ఇస్తా అంటున్నారు. అక్కడ దాకా ఓకే అనుకున్నాను. దాని తర్వాత నాకు మళ్ళీ వెహికల్ మొత్తం మళ్ళీ చెక్ చేశాను. సో నాకు కనిపించింది ఏంటిది అంటే, ఇక్కడ మడ్గడ్లో ఇక్కడే డెడికేటెడ్ హోల్స్ ఉన్నాయి ఫిట్మెంట్ చేయడానికి, 3 holes. అవి కాకుండా వీళ్ళు ఐరన్ తీసుకొని నా డైరెక్ట్ ఫిట్ చేసేసారు, మూలలతో ఫిట్ చేసేసారు. అంతేకాకుండా ఫిట్ చేసిన పార్ట్స్ అన్నీ ఊసిపోతున్నాయి. నేను మీకు చూపిస్తాను, ఊసిపోయిన అది నా దగ్గర ఉంది. ఇక్కడ వెనకాలకి వస్తే ఇక్కడ సైడ్ అయితే ఉంది, ఇంకా అక్కడది ఉంది, ఇక్కడది ఈ పార్ట్ చూడండి, ఇప్పటికీ గమ్ము మిస్, ఇది ఊసిపోయినా కానీ దాని గమ్ము అలానే ఉంది. ఇది చూడండి ఏ విధంగా ఫిట్ చేశారు. దీని లోపలంతా సిమెంట్ మట్టితోటి ఫిట్ చేశారు, యాజ్ ఇట్ ఈస్ అట్లనే అతికిచ్చేశారు. క్లీనింగ్ చేయలేదు, ఏం చేయలేదు. అదే కాకుండా మీరు ఇట్లా వస్తే నేను ఫిట్ చేయించి 3 months కాలేదు. రైట్. జెన్యూన్ యాక్సెసరీస్ షోరూమ్ నుంచి ఫిట్ చేసింది. బయట తెచ్చుకుంటే వారంటీ అంటారని ట్రస్ట్ చేసి ఇచ్చాం. మనం ఎందుకు అంటే మహేంద్ర క్వాలిటీ ఉంటుంది కదా అన్నట్టే మనం ట్రస్ట్ చేసి ఇవే పార్ట్స్ నాకు 11,000 బయట వచ్చింది మార్కెట్ వాల్యూ. అవుట్ ఆఫ్ ది మార్కెట్లో కూడా కనుక్కున్నాను, 11,000 వచ్చింది. ఇక్కడ నాకు 20+ K వచ్చింది. ఈవెన్ దో నేను ఇక్కడే ఇప్పించుకున్నాను, ఎందుకు అంటే మహేంద్ర ఇట్స్ ఎ బ్రాండ్ అని. కానీ అక్కడ మీరు చూడండి వాళ్ళ వర్క్. నేను ఇది ఎందుకు అని అడిగితే, సార్ అలా కాదు ఇలా కాదు, నేను చేసిస్తాను, మీకు ఇవన్నిటికీ నేను వారంటీ ఇస్తాను, మీకు రిటర్న్లు ఇస్తాను, లేకుంటే ఇవన్నీ తీసి మళ్ళీ ఫిట్ చేసిస్తాను అలా చెప్పారు. కానీ ఇప్పటిదాకా దాని మీద ఎటువంటి వర్క్ జరగలేదు వెహికల్లో. మోర్ దెన్ 3 months అయిపోయింది. అంతేకాకుండా వాళ్ళకి ఎప్పుడైతే నేను వెహికల్ ఇచ్చానో నాకు చెప్పకుండా వెహికల్ రాంపల్లికి తీసుకెళ్తా అని చెప్పారు.
సో మల్లాపూర్ టు రాంపల్లి వెళ్ళింది వెహికల్. రైట్. మళ్ళీ వాళ్ళ ఫిట్టింగ్ చేసే మనుషులు లేరని రాంపల్లి టు మన చంపాపేట తీసుకెళ్లారు వెహికల్ వితౌట్ ఇన్ఫార్మింగ్ టు ది కస్టమర్. డైరెక్ట్ రాంపల్లి టు చంపాపేట. ఈవెన్ వాళ్ళు చంపాపేట తీసుకెళ్లాలన్నప్పుడు ఇక్కడ మల్లాపూర్ నుంచి చంపాపేట దగ్గర, అక్కడ కాకుండా ఒక 15 కిలోమీటర్స్ రాంపల్లికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఇదే రూట్లో వెహికల్ ఎందుకు తీసుకెళ్లారంటే నో ఆన్సర్. కావాలంటే మేము పెట్రోల్ పైసలు ఇస్తాం. అది మీకు యాప్లో తెలిసిపోతుంది. యాప్లో తెలిసింది నాకు, లేకపోతే తెలియకనే పోతుండే. నేను ఇచ్చినప్పుడు అరౌండ్ 120 ఉండే రేంజ్, నాకు ఇచ్చేటప్పుడు 7 or 8 రేంజ్లో ఇచ్చారు. వెహికల్ తిరిగింది 67 కిలోమీటర్స్. అదేంది భయ్, ఆ 67 కిలోమీటర్సే వెహికల్ తిరిగినప్పుడు పెట్రోల్ రేంజ్ ఎందుకు తప్పుకుంది అంటే పెట్టి ఏసీ వేసాడు. వాళ్ళు ఏసీ వేసారో ఏం చేశారో నాకు తెలియదు, ఓపెన్లీ నాకు తెలియదు. ఎందుకంటే 2 days వెహికల్ వాళ్ళ దగ్గర ఉంది. ఏమైంది, ఎందుకు అట్లా చేశారు అని, రేంజ్ ఎందుకు మిస్ అయింది అంటే, సార్ అది యావరేజ్ అట్లనే చూపిస్తుంది, మీకు తప్పే చూపిస్తుంది, మీకు ఓవీఆర్ఎంలో చూపించేది కరెక్ట్ ఉండదు, అది తప్పే ఉంటుంది అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. సో అది తప్పే ఉన్నప్పుడు దానికి నేను ప్రైస్ ఎందుకు పే చేశాను మహేంద్రాకి? ప్రైస్ పే చేసే కదా నేను, దానికి కూడా ఇంక్లూడెడ్ వెహికల్. ఇప్పుడు నేను దాన్ని నమ్మి హైవే ఎక్కుతాను, హైవేలో నాకు ఒక రేంజ్ చూపిస్తుంది, ఈ రేంజ్ ఉంది కదా అని ముంగట ఎక్కడన్నా పెట్రోల్ కొట్టించుకుందాము, ఇక్కడ ఎక్కువ రష్ ఉంది అనుకుంటాను. నేను ఏదో బిజీలో ఉండేవో ఏదో అర్జెంట్ వర్క్, ఆ టైంలో బండి ఆగిపోతే మధ్యలో ఆ తప్పు బ్రీడింగ్ వల్ల ఎవరు బాగా సఫర్ అవుతారు? కస్టమరే కదా. ఈవెన్ నేను అమౌంట్ పే చేయాలి ప్లస్ నేను సఫర్ అవ్వాలి. వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు ఏసీలో కూర్చొని ఆఫీస్లో. కరెక్ట్. ఇది ఒక మహేంద్రా షోరూమ్ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేశాను నేను, వాళ్ళ సిఆర్ఎం లెవెల్ 2కి ఇన్ఫార్మ్ చేశాను. ఈవెన్ దో వాళ్ళ జిఎం దాకా వెళ్ళింది, ఈవెన్ దో కస్టమర్ కేర్ మహేంద్రా వాళ్ళ దాకా కూడా తీసుకెళ్ళాను, కస్టమర్ కేర్ మేనేజర్ దాకా. ఎవ్వరు ఇప్పటిదాకా నాకు ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు, ఏమైందో చెప్తలేరు వెహికల్. అది కాకుండా ఇది అయిపోయింది, ఆ రోజే నేను ఇవన్నీ చెక్ చేసుకొని చెప్పిన తర్వాత నాకు ఇంజన్ నాయిస్ అనేది అప్పుడు కొత్తగా వినడం స్టార్ట్ చేసిన. ఇన్ని రోజులు నా వెహికల్లో ఇంజన్ నాయిస్ లేకుండే, మంచి వర్క్ అయ్యింది, స్మూత్ ఉండే ఇంజన్. పెట్రోల్ ఇంజన్ నుంచి అసలు నాయిసే రాదు. ఈవెన్ దో నేను పెట్రోల్ బండి ఈవెన్ మైలేజ్ తక్కువ ఇస్తుంది, డీజిల్తో కంపేర్ చేస్తే పెట్రోల్ తక్కువ ఇస్తుంది, అయినా నేను పెట్రోల్ ఎందుకు తీసుకున్నా అంటే, ఒకటి నాకు వెహికల్ స్మూత్ ఉంటుంది. ఎందుకంటే నేను వర్కింగ్, సమ్ టైమ్స్ నేను ఆఫీస్కి వెళ్తున్నా వస్తున్నా కానీ ఆఫీస్ మీటింగ్స్ ఉంటాయి, టీమ్స్ మీటింగ్స్, నేను డైరెక్ట్ క్యాబిన్లో కూర్చొని అటెండ్ అవ్వచ్చు, ట్రావెలింగ్లో కూడా బయట నాయిస్ లోపలికి ఎక్కువ రాదు అన్న థాట్లోనే నేను పెట్రోల్ వెహికల్ ప్రిఫర్ చేశాను. నాకు కూడా ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు బెనిఫిట్ ఉంటుంది కదా అని. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఇప్పుడు వెహికల్ ఆన్ చేసి చూపిస్తాను మీకు, చూడండి దాని ఇంజన్ నాయిస్ ఎలా వస్తుందో చూడండి. ఇది AX7లో వచ్చే TGD ఇంజన్. ఫస్ట్ ఒకసారి బోనెట్ ఓపెన్ చేయండి ఒక్కసారి, లేదు రైట్, స్టార్ట్ చేయండి. క్లియర్గా వినండి ఇప్పుడు సౌండ్ ఎట్లా వస్తుందో, ట్రాక్టర్ సౌండ్లో వస్తుంది. చూచుకరా మనం సామేజ్ కడుతుంది. దీంట్లో మళ్ళీ ఇంకా చాలా మ్యాజిక్స్ ఉన్నాయి చెప్పేది. ట్యాపింగ్ సౌండ్ వినిపిస్తుందండి మీకు? టక్ 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 టక్. ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది, టక్ 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 అని వినిపిస్తుంది. ఈవెన్ ఇది నేను మహేంద్రా సర్వీస్ సెంటర్లో వాళ్ళ టెస్ట్ డ్రైవ్ వెహికల్తో కంపేర్ చేసి చూపించాను వాళ్ళకి ఎప్పుడైతే నేను కంపేర్ చేయించానో వాళ్ళ వెహికల్లో సౌండే లేదు, నా వెహికల్లోనే ఉంది, అయినా కానీ అది నార్మల్ సౌండ్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇంత క్లియర్గా క్యాబిన్ లోపల దాకా వినిపిస్తుంది వెహికల్ సౌండ్. ఈవెన్ రోడ్ మీద పోతున్నా పక్క వాళ్ళకి వినిపిస్తుంది. కరెక్ట్. మళ్ళీ మీరు అన్నట్టు సర్వీస్ సెంటర్లో సేమ్ ఇంజన్ సౌండ్ లేదు, వేరే వెహికల్ది. అది ప్రూఫ్ కూడా ఉంది, వీడియో నా దగ్గర వీడియో కూడా నేను తీసుకొని పెట్టుకున్నాను వాళ్ళ వేరే వెహికల్తో. దాని ఇంజన్ నాయిస్ నా ఇంజన్ సేమ్ TGDA ఇంజన్, అది TGDA ఇంజనే, ఇది TGDA ఇంజనే. కరెక్ట్. ఇచ్చుకుంటుంది మనం. ఈ నుంచి స్టోరీ కంటిన్యూ అయ్యి బ్రో, ఇంజన్ ఓపెన్ చేయడం. సో ఇక్కడ ఏమైంది అంటే, నాకు ఎప్పుడైతే నేను మహేంద్రాకి వాళ్ళందరికీ కంప్లైంట్స్ రేజ్ చేశానో, వాళ్ళ నుంచి ఒక లెవెల్ 2 క్యాడర్లో ఉన్న పర్సన్ నాకు కాల్ చేశాడు. సార్ నేను మీ వెహికల్ మొత్తం
ఎలా నీట్గా సెట్ చేసి ఇస్తాను సార్, మీరు కంప్లైంట్ రిటర్న్ తీసుకోండి అన్నాడు. మహేంద్రాలో నేను రేజ్ చేసింది. ఓకే నేను తీసుకుంటాను, నాకు వెహికల్ చేసి ఇవ్వండి అన్నాను. సో వెహికల్ తనకి హ్యాండ్ ఓవర్ ఇచ్చాను. ఈవెన్ దో తనని తీసుకొని వెళ్ళి ఎవరైతే లెవెల్ 2 పర్సన్ ఉన్నారో తనని తీసుకొని ఇక్కడ రాంపల్లికి పిలిచాను తనని. నా ఇంటి నుంచి నేను వెహికల్ తీసుకొని రాంపల్లికి వెళ్ళి అక్కడ నుంచి తనని పిక్ చేసుకొని అక్కడ నుంచి నేను ఏడికి చెంపాపేటకి వెళ్ళి వెహికల్ రిటర్న్ మళ్ళీ రాంపల్లికి తీసుకొచ్చి తనని డ్రాప్ చేసి అక్కడ నుంచి నా ఇంటికి వచ్చి రీడింగ్ చూస్తే యాజ్ ఇట్ ఈస్ 70 కిలోమీటర్స్ రేంజ్ నాకు తగ్గింది. ఓకే. కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు నాది 120 నుంచి డ్రాస్టికల్గా 7కి పడిపోయింది. అదేలా జరుగుతుంది? అదేందో నాకు అర్థం కాలేదు. వాళ్ళ క్లియర్ కట్గా నేను ఆ పర్సన్ని నా వెహికల్లో కూర్చోపెట్టుకొని తీసుకొచ్చి చూపించాను నేను. సో దాని తర్వాత తను అన్నాడు, సార్ మీకు ఏమేమి ఇష్యూ ఉందో చెప్పండి, నేను క్లియర్గా చేసిస్తాను అన్నాడు. సో ఆ రోజు తనకు చెప్పిన ఇష్యూస్ ఏంటేంటివి అంటే, ఒకటి సస్పెన్షన్ ప్రాబ్లం ఉంది అన్నాను, ఇంకొకటి ఇంజన్ నాయిస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాను, ఛార్జింగ్ ప్యాడ్ వర్క్ చేస్తలేదు, రివర్స్ క్యామ్ చక్కగా వర్క్ చేస్తలేదు, సమ్ టైమ్స్ అది కనిపించదు, అంతేకాకుండా మనకి కంటిన్యూస్గా ఎయిర్ బ్యాగ్ సింబల్ కనిపిస్తుంది సమ్ టైమ్స్, అది డేంజర్, అది ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. అంతేకాకుండా సమ్ టైమ్స్ అది వెహికల్లో నుంచి ABS లైట్ కనిపిస్తుంది. ఒక రోజు అరౌండ్ 9:30-10 అనుకుంటా నాకు సిద్దిపేట పోయేది ఉండే, ఫ్రెండ్ బర్త్డే ఉండే, ఎవరిదో కాదు మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ది బర్త్డే ఉండే. సో తను అడిగాడు వెహికల్లో వెనకాల మనం డెకరేట్ చేద్దాము, మనం సెలబ్రేట్ బయట చేద్దాము అనుకున్నాం. సో వెహికల్ స్టార్ట్ చేసి నేను తీసుకెళ్దామని వెహికల్ స్టార్ట్ చేశాను. ఇదే ఏరియాలో అక్కడ ముంగటి నుంచి వస్తున్నప్పుడు వెహికల్ బ్రేక్ కొట్టిన తర్వాత నుంచి నాకు ABS లైట్ కనిపించింది. సో నేను ఎప్పుడైతే నేను మేనేజర్కి కాల్ చేసి చెప్పాను లెవెల్ 1 లెవెల్ 2 అతనికి, సార్ వెహికల్ తీయకండి మీరు ఇంట్లోనే పెట్టండి, ఎందుకంటే అది ABS లైట్ కనిపించడం రిస్క్ సార్, బ్రేక్ పడదు, హైవే మీదకి అయితే అస్సలు వెళ్ళకండి, మీరు హైవే మీదకి వెళ్తా అంటున్నారు కదా అన్నాడు. సో సరే అని ఇంట్లో పెట్టాను. వాళ్ళ టెక్నీషియన్ కూడా కాల్ చేయించాడు, నాకు కాల్ చేసి సార్ ఇంజన్ ఆన్ చేసి ఒక 2-3 టైమ్స్ బ్రేక్ కొట్టండి అది వెళ్ళిపోతుంది అన్నాడు. ఓకే అని 2-3 టైమ్స్ బ్రేక్ కొట్టాను, అది వెళ్ళిపోయింది. కానీ అది ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. వాళ్ళు నాకు దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రన్నింగ్ లో ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్ వస్తుంది, ఇండికేషన్ అయితే అది ఉన్నది, కంటిన్యూస్గా ఉన్నది. అది వెహికల్ రన్నింగ్ లో కూడా మీకు ఎయిర్ బ్యాగ్ సింబల్ అనేది కనిపిస్తుంటుంది. అది అంటే ఇప్పుడు నాకేమన్నా అయ్యి వెహికల్తో ఇప్పుడు వేరే నార్మల్ వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అవును, మన అందరికీ తెలుసు వాటిని ఏమంటాం, ప్లాస్టిక్ డబ్బా అది దాన్ని పిలుస్తాం ఆ బ్రాండ్స్ని. అవి కాకుండా అవి నాకు 6-7 లక్షలకు వస్తాయి, అవి కాకుండా 14,20,000 కొట్టి కొన్నాయి బండి. ప్రైస్ విషయం కూడా తక్కువకి ఎందుకు ఇచ్చారు? అవును, నార్మల్గా నుంచి డౌట్ అది. అవును, నార్మల్గా ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 16 lakhs చేంజ్ ఉంది, కానీ నాకు వచ్చింది 14,23,000కి వచ్చింది. అది GST ముందు ప్రైస్, బిఫోర్ GST నాకు 14,23,000కి వచ్చింది. ఈవెన్ ఢిల్లీ ప్రైస్ కంటే తక్కువ, ఢిల్లీ రిజిస్ట్రేషన్ ప్రైస్ కంటే తక్కువ. ఆన్ రోడ్ ప్రైస్ నేను చెప్తుంది 14,23,000. మీరు అడగలేరా డీలర్ ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారు? ఇప్పుడు సింపుల్ భయ్యా, నేను ఒక ఎంప్లాయీని, 7 years దీనికి ఇన్సూరెన్స్ పెట్టుకుంటున్నాను. సో ఎప్పుడైనా నాకు ఒక వస్తువు తక్కువ వస్తుంది, ఎక్కడి నుంచి మహేంద్రా నుంచి 50,000 డిస్కౌంట్ వస్తుంది సార్, అక్కడ నుంచి ఇక్కడ నుంచి మీకు డిస్కౌంట్లు మేము ఇప్పిస్తున్నాం అని చెప్పి మనకి ఇప్పించారు. అంటే నేను ఆన్లైన్లో బుక్ చేశాను వెహికల్ అకౌంట్ నుంచి. సో వాళ్ళు మా తరఫున మీకు ఈ డిస్కౌంట్ వస్తుందని చెప్పి ఈ వెహికల్ నాకు ఇచ్చారు. కానీ నేను దాని తర్వాత చూస్తే ఢిల్లీ కంటే కూడా నా వెహికలే తక్కువ పడ్డది. ఇక నాకు డౌట్ వచ్చింది, కానీ మనది ఏంటంటే ఆనంద్ మహేంద్ర. సింపుల్ చెప్తున్నా భయ్య, ఇండియాలో 2 పేర్లు టాటా మహేంద్ర, ఇద్దరు సోషల్ సర్వీస్ బాగా చేస్తారు. సో నా థాట్ ఏముండే అంటే, అది నేను వెహికల్ తీసుకునేసరికి మన టాటా వారు లేరు, రతన్ టాటా గారు అప్పటికే ఎక్స్పైర్ అయిపోయారు. సో మహేంద్ర ఉన్నారు, ఆనంద్ మహేంద్ర ఉన్నారు. సో నా థాట్ ఏంది, ఎవరికో రోడ్ మీద పోయేటోళ్ళకి ప్రాబ్లం వస్తాయంటేనే తను అంతా హెల్ప్ చేస్తున్నాడు ట్విట్టర్లో చూసి. సో నేను యాజ్ ఎ కస్టమర్ తన దగ్గర ఒక వెహికల్ కొంటున్నాను, తన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అమ్మిన వెహికల్కి 15 years సర్వీస్ ఇచ్చేది. సో నాకు కరెక్ట్ ఎందుకు ఇయ్యాడు అన్న థాట్ మీదనే నేను మహేంద్రాలకు వచ్చాను. లేకుంటే దీనికి ముందు నేను తిరిగాని షోరూమ్ లేదు భయ్య. వోల్క్స్ వ్యాగన్ చూశాను, అందులో టైగర్ను చూశాను, MG లాస్టర్ చూశాను, ఇంకొకటి టాటాలో కర్వ్ చూశాను. ఈ 3లో ఏదన్నా ఒకటి ఫైనల్ చేసుకుందాం అనుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఇది మనకి తక్కువ రేట్ పడుతుంది అన్నట్టు దీనికి వచ్చాను. సో ఆ రోజు ఏ రోజైతే నేను తనకు చూపించానో, తను సార్ నాకు ఒకసారి వెహికల్ ఇవ్వండి నేను చెక్ చేస్తాను అని చెప్పి వెహికల్ తీసుకెళ్ళాడు. ఇప్పుడు జూలై అనుకుంటా, మీకు డేట్స్ కావాలన్నా నేను చెక్ చేసి చెప్తాను. జూలైలో అలా వెహికల్ తీసుకెళ్ళాడు. అరౌండ్ 9 days వెహికల్ తన దగ్గరనే ఉంది. ఇక్కడ క్యూ సిటీలో, ల్యాండ్ మార్క్ యొక్క హెడ్ ఆఫీస్ క్యూ సిటీలో ఉంది. అక్కడ 9 days వెహికల్ పెట్టుకున్నారు, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఈవెన్ దో నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు.
ఒక రోజు నైట్ 9 o'clockకి కాల్ చేశాను. ఓకే. కాల్ చేస్తే తను కాల్ లిఫ్ట్ చేసి, సార్ మేము ప్లాన్ టీమ్ వాళ్ళు విత్ ఇన్ 2 daysలో వస్తారు, వెహికల్ మీ దగ్గర పంపించేస్తున్నాను, మీ దగ్గర పెట్టుకోండి, ప్లాన్ టీమ్ వచ్చినాక నేను తీసుకుంటాను వెహికల్ అన్నాడు. సో నేను అన్నాను వెహికల్ మీ దగ్గరనే ఉండనియండి, మొత్తం సెట్ అయినాకి ఏంటంటే, లేదు సార్ మీకు కూడా మీ దగ్గరనే ఉంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తెలుస్తాయి కదా, అవి ప్లాన్ టీమ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాము అన్నాడు. ఓకే అని వెహికల్ తెప్పించాను. ఎప్పుడైతే నేను వెహికల్ తెప్పించిన తర్వాత నేను వాళ్ళకి చెప్పాను, ఇది ఇష్యూస్ ఉన్నాయి నా వెహికల్లో, ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తే ఓకే సార్ అన్నారు. ప్లాన్ టీమ్ వాళ్ళని పిలిపించారు. ప్లాన్ టీమ్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, నా దగ్గరికి క్యూ సిటీకి వచ్చారు. రైట్. సో వాళ్ళు వచ్చిన రోజు నైట్ నేను కాల్ చేశాను, ఏంటిది భయ్యా వెహికల్ పరిస్థితి ఏంటిది, ఏమైంది, ప్లాన్ టీమ్ వచ్చి చెక్ చేస్తున్నారన్నారు కదా, ఇన్స్పెక్షన్ చేస్తున్నారన్నారు కదా అంటే, చేస్తున్నారు సార్, వాళ్ళు క్యామ్ షాఫ్ట్ అన్నాడు. ఇష్యూ ఏంటిది అని అడిగితే వాళ్ళు క్యామ్ షాఫ్ట్ డిఫెక్ట్ ఏమో అంటున్నారు సార్, ఇంకా క్లారిటీ లేదు, దానికోసం చెక్ చేస్తున్నారు సార్ అన్నాడు. సో ఓకే, అదేం ఇష్యూ నాకు క్లారిటీగా చెప్పండి, చెప్పిన తర్వాతనే పార్ట్ చేంజ్ చేయండి, నాకు మీరు చెప్పకుండా మీరు ఈ పార్ట్ చేంజ్ చేసిన సార్ ఇప్పుడు నడుస్తుంది కదా పెట్టుకోండి అంటే నేను వెహికల్ పెట్టుకోను, అందులో ఏం ఇష్యూ ఉందో నాకు చెప్పాలా, అది మేజరా మైనరా నేను బయట కనుక్కుంటా, అది మైనర్ అయితే ఓకే, మేజర్ అయితే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను అన్నాను. సో ఓకే సార్ మేము మీకు చెప్పకుండా ఏమి చేయను అన్నారు. నెక్స్ట్ డే నేనే డైరెక్ట్ వెళ్ళాను, వితౌట్ ఇన్ఫార్మింగ్ నేను డైరెక్ట్ వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి చూసేసరికి నా ఇంజన్ మొత్తం ఓపెన్ అయి ఉంది. నా ఇంజన్ ఎలా ఉంది అంటే ఈ ముంగట ఏ పార్ట్ లేదు, మొత్తం ఇదంతా ఇప్పేసి పక్కకు పెట్టేసి ఇంజన్ మొత్తం డ్రాప్ చేసేసారు కింద. డ్రాప్ చేసి ఏసీ ఉంటుంది కదా ఇక్కడ, ఏసీ పైపులు పక్కకు పడేసి ఉన్నాయి, ఏసీ పైపులు, అందులో చెత్త పోతే ఏసీ కంపార్ట్మెంట్ పోతుంది. ఏసీ కంపార్ట్మెంట్ పోతే కస్టమరే కదా బేర్ చేయాలా. నా సీట్స్ మీరు చెక్ చేయొచ్చు కావాలంటే, కంప్లీట్ వైట్ ఉంటాయి భయ్య. అవును. ఈ మోడల్ టాప్ అండ్ మోడల్స్ అన్నిటికీ వైట్ కలర్ సీట్స్ ఇస్తున్నాడు. వాటి మీద అన్ని ఆయిల్ మరకలు, పైన కూడా ఆయిల్ మరకలు. నేను సపరేట్గా నా పర్సనల్ అమౌంట్తో నేను మళ్ళీ వెహికల్ మొత్తం క్లీన్ చేయించుకున్నాను వీళ్ళదైనాక. సో ఇది అయిపోయింది, నాకు క్యామ్ షాఫ్ట్ ఇష్యూ అని చెప్పారు. సో నేను ఓకే అని చెప్పి వెళ్ళి చెక్ చేసేసరికి అడిగాను, ప్లాన్ టీమ్ని డైరెక్ట్ అడిగాను, అసలు ఇష్యూ ఏంది వెహికల్లా, ఏం చేంజ్ చేశారు మీరు అని అడిగాను. సో అక్కడ ఒక L2 పర్సన్ ఉండే, ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉండే, హెడ్ టెక్నీషియన్ ఉండే ల్యాండ్ మార్క్ నుంచి, 2 ల్యాండ్ మార్క్ మెకానిక్స్ ఉండే, వాళ్ళు కాకుండా 2 ప్లాన్ టీమ్ మెంబర్స్ వచ్చారు. పూణే నుంచి వచ్చారని చెప్పారు, ఇక వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. సో నాకు తెలిసి అయితే వాళ్ళు నార్త్ ఇండియన్సే ఉన్నారు, నేను చూసిన బట్టి వాళ్ళు నార్త్ ఇండియన్సే. నాతో హిందీ అండ్ ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ అయ్యారు. సో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, సమ్ టైమింగ్ బెల్ట్ ఇష్యూ అనిపించింది సార్, సమ్ ట్యూనర్ చేంజ్ చేశాను అని చెప్పాడు, టెన్షనర్ చేంజ్ చేశాను అని చెప్పాడు. సో నేను అడిగాను, టెన్షనర్ చేంజ్ చేశాను అంటున్నారు, సో మీరెందుకు నాకు క్యామ్ షాఫ్ట్స్ అని చెప్పారు అంటే, లేదు సార్ క్యామ్ షాఫ్ట్ కూడా చేంజ్ చేశారు, పక్కకు ఉన్నాయి అన్నారు. తెచ్చి ఒకసారి నా పార్ట్స్ నాకు చూపియండి, మీరు ఏమేమి చేంజ్ చేశారో నా పార్ట్స్ నాకు చూపియండి, సో దట్ నాకు కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మన ఇద్దరి మధ్యలో అన్నాను. క్యామ్ షాఫ్ట్ చేంజ్ చేయలేదు సార్, ఓన్లీ టెన్షనర్స్ చేంజ్ చేశాను అన్న. మళ్ళీ ఇంతసేపు క్యామ్ షాఫ్ట్ చేంజ్ చేశా అని చెప్పారు, ఎట్లా కూడా ఉంది అన్నారు, ఉంది అని చెప్పారు. ఎట్లా చెప్పారంటే, లేదు సార్ మాకు అంత ఐడియా లేదు, అక్కడ ఎవరు తెలియని వాళ్ళు లేరు, 2 వాళ్ళ ఓన్ మెకానిక్స్ ఉన్నారు, ఒక ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, అంతేకాకుండా ఒక level 2 పర్సన్ ఉన్నాడు, వాళ్ళు ఎవ్వరికి తెలియదు వెహికల్లో ఏం వర్క్ అయిందో. నేను తర్వాత మళ్ళీ అడిగాను, అసలు నా వెహికల్లో నుంచి ఏమేమి తీశారు, ఏమేమి ఓపెన్ చేసేటప్పుడు ఏమేమి చేశారని అడిగాను. ఇంజన్ ఆయిల్ ఇప్పాం సార్, ఏసీ గ్యాస్ వేరే దాంట్లో హోల్డ్ చేశాము అంతే అన్నారు. సో ఇంజన్ ఇప్పినప్పుడు వాట్ అబౌట్ కూలెంట్, ఇంకా మిగతా ఆయిల్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిది ఏం చేశారు మీరు అని అడిగాను. అప్పటిదాకా వాళ్ళకి తెలియదు ఏం చేశారు. తర్వాత వాళ్ళు ఇంకొకరిని అడిగి ఇంకొకరిని అడిగితే అప్పుడు సార్ తీసి అక్కడ పక్కకు పెట్టాను. అది వాళ్ళ రెస్పాన్స్ నాకు. దాని తర్వాత ఇంజన్ ఓపెన్ చేసినారు, అయిపోయింది, ఆ ట్యాంక్స్నర్ చేంజ్ చేశారు అన్నారు, ఆ పార్ట్ నాకు ఇవ్వండి అంటే, లేదు సార్ మేము ఒక కొత్త పార్ట్ మాడిఫైడ్ చేసి తీసుకొచ్చాము మీ వెహికల్ కోసం, కొత్త పార్ట్ మాడిఫైడ్, వినండి మీరు క్లియర్గా, మాడిఫైడ్ పార్ట్ తెచ్చాము మీ వెహికల్ కోసము, అది కూడా ప్లాంట్లో ప్రొడ్యూస్ చేయించి, సరే తీసుకొచ్చారు, నా వెహికల్కి వేసామన్నారు, నా ఎగ్జిస్టింగ్ పార్ట్ నాకు ఇయ్యను అన్నారు, తీసుకొని వాళ్ళే ప్లాంట్ వాళ్ళు వెళ్ళిపోతారు సార్ ఇన్స్పెక్షన్ కోసము అది ఇదని చెప్పారు. నా పార్ట్ నాకు కావాలి అంటే, సరే సార్ వెహికల్తో పాటు మేము మీకు అది ఇస్తాము అన్నారు. సో నాకు ఆ రోజు వచ్చిన డౌట్ ఏంటంటే, వెహికల్లో మాడిఫైడ్ పార్ట్ వేశారు మీరు, ఇప్పుడు నా వెహికల్లో మాడిఫైడ్ పార్ట్ ఉంది, రేపు మళ్ళీ నాకు అదే ప్రాబ్లం వస్తే నేను ఎక్కడ కురకాలా? ఇప్పుడు నార్మల్గా మార్కెట్లో దొరికే వస్తువు అనుకోండి, కరెక్ట్ 1 డేలో నాకు వేసి ఇచ్చేస్తారు, కరెక్ట్.
అదే నువ్వు మాడిఫైడ్ అంటే నేను మళ్ళీ ప్లాంట్కి రిక్వెస్ట్ పెట్టాలా, వాళ్ళు అక్కడ మళ్ళీ ప్రొడక్షన్ చేయాలి. ఇప్పుడు వెహికల్ వారంటీలో ఉందని మీరు ఇంత జల్దీ చేశారు. జల్దీ మీన్స్ అరౌండ్ 1 month టైం తీసుకొని, రేపు నా వెహికల్ వారంటీలో లేకపోతే ఎంత టైం తీసుకుంటారు? టైమింగ్ చైన్ 1 lakh kilometers ఎట్లనే చేంజ్ చేయాలి. అప్పుడు మాడిఫైడ్ పార్ట్కి ఏడికి పోతాం? సరే, మీరు అన్నట్టుగా ఇప్పుడు సేల్ చేద్దాం అనుకుంటే స్పిన్ని వాళ్ళ స్టోరీ కూడా చెప్తాను. అవును, నేను ఈ వెహికల్ని యాక్చువల్లీ అయితే నేను లీగల్గా ప్రొసీడ్ అవుదాం అనుకున్నాను. నేను ఎప్పుడైతే అట్లా అనుకున్నామో మా మదర్ ఏం చెప్పారంటే, ఇక కోట్ల పొంటి అవంతా ఏం తిరుగుతాం రా, ఇక మనం కూడా అంత టైము ఫ్రీ గేమ్ లేము కదా, ఇక ఎంతో కొంతకి ఒక 2-3 లక్షలు తక్కువ వస్తే అయినా అనుకుంటాం, మన దరిద్రం ఏం చేస్తామో అమ్మేసుకుందాము. ఎట్లాగో దీనివల్ల నా ఓన్ ఫ్యామిలీలో నన్ను అందరూ ఎలా మాట్లాడుతున్నారంటే, ఈ ఇష్యూ వల్ల నేను వెహికల్ మోస్ట్లీ అరౌండ్ 1 month సర్వీస్ సెంటర్ల దగ్గరనే ఉంది. ఏ ఫెస్టివల్ ఉన్నా లేకుంటే ఏ ఫంక్షన్ ఉన్నా నేను పర్సనల్ బైక్ మీద వెళ్తుండే, నా బైక్ మీద వెళ్తున్నా. దానివల్ల నా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరు ఏమంటున్నారంటే, షో ఆఫ్ చేయనికి బండి కొన్నాడు, బండి మెయింటైన్ చేసి అంత లేదు దీనికి కానీ బండి కొన్నాడు. వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా నేను ఫేస్ చేస్తుంది. ఇన్ కేస్ నాకు మంచి వెహికలే వచ్చి ఉంటే నేను నా వెహికల్ తీసుకొని నేను వెళ్తుండే కదా భయ్య. అరౌండ్ నా శాలరీ, నా ఇయర్లీ ప్యాకేజ్లో ఈ బండి కాదు, నేను 700 తీసుకునే ప్యాకేజ్ నాది, డైరెక్ట్ 700 నా ఇయర్లీ ప్యాకేజ్. దాంట్లో నేను దీన్ని వాడుతున్నాను. దీంట్లో పెట్రోల్ కొట్టించే అంత అమౌంట్ నా దగ్గర లేకనా, కానీ నన్ను నేను బయట ఎట్లా ఎక్స్పోజ్ చేసుకున్నాను. ఇడు షో ఆఫ్ కోసం తీసుకుంటూ, అందరి ముందు నా దగ్గర కారు ఉందని తీసుకుంటూ, అలాంటి పొజిషన్లోకి వచ్చిన నేను నలుగురు ముందు వీళ్ళు చేసిన దానికి. అదే డే 1లోనే ఈ ఇష్యూ ఉంది అని రిజాల్వ్ చేసి ఉన్నా కానీ నాకు ఈ ప్రాబ్లం రాకపోతుండే. నా రిలేషన్షిప్లో కానీ నేను ఎక్కడ కూడా నేను ఫేస్ చేయకపోతుండే, మా మదర్ కూడా హ్యూమిలేషన్ ఫేస్ చేయకపోతుండే కదా. వీళ్ళ జాబ్ సీరియస్గా తీసుకోలేదు, అందువల్ల ఇట్లా అయింది. సో అందుకనే నేను లీగల్గానే వెళ్దాం అనుకున్నా. కానీ ఈఎంఐ పోతుంది ఎవ్రీ మంత్ పోతుంది. నెక్స్ట్ 7 years దాకా నా ఈఎంఐ పోతుంది. 22,000 మంత్లీ ఈఎంఐ. మైలేజ్ రావట్లేదు. మైలేజ్ మీకు చూపిస్తాను, మరీ ఘోరమనా. ఎప్పుడైతే వీళ్ళు ఇంజన్ ఇప్పక ముందు దాకా 4 to 6 మధ్యలో ఇచ్చింది బండి మైలేజ్. ఆ మైలేజ్లో కూడా అరౌండ్ 6,000 to 7,000 kilometers వెహికల్. నేను తీసుకుంది ఎందుకు, మా మదర్ని టెంపుల్స్కి, ఏజ్ అయిపోయింది, టెంపుల్స్కి బస్లో తీసుకోవడానికి కాదు. సో అందుకనే మా మదర్ని కొంచెం స్పిరిచువల్ పర్సన్, తనని చూపించాలి, తను కావాలి అన్న ఆ మైండ్ సెట్తో తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఆ 6 to 7 kilometers రేంజ్లోనే నేను 7,000 kilometers తిరిగిన అంటే దగ్గర 80-90 వేలు పెట్రోల్ కొట్టించిన బండికి. అంత పెట్రోల్ కొట్టియనికి ఉన్నోని నాకు ఆంధ్ర మధ్యలో ఎట్లా అయిపోయినా అంటే, నేను నా సొంత మనుషుల మధ్యలో నేను పిచ్చోన్ని, ఏదో అందరి ముందు నా దగ్గర బండి ఉంది, నా దగ్గర అది ఉందని చూపించుకునే అట్లా నన్ను నేను పోర్ట్రేట్ చేసిండ్రు ఇప్పుడు. అండ్ ఇంజన్ ఓపెన్ చేసి పార్ట్లు మిస్ అవుతాయి. ఇంజన్ ఓపెన్ చేసినాక మీకే చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇంజన్ ఫిట్టింగ్ 2 side నట్స్ ఉండాలి కదా, ఒకటి ఉంది. ఇది అసలు ఫిట్టే లేదు. ఇది నేను బయట పార్ట్స్తో ఫిట్ చేయించాను, మీరు చూడొచ్చు. నార్మల్ మహీంద్రావి ఎలా ఉంటాయో నట్స్, ఇది నేను బయట మెకానిక్ షాప్లో తీసుకొని మా ఫ్రెండ్తో ఫిట్ చేయించాను. ఎందుకు అంటే ఇది ఓపెన్ చేసి టెస్ట్ డ్రైవ్ నడిపిర్రు బండి. అరౌండ్ 20 kilometers వితౌట్ ఎయిర్ ఫిల్టర్ నడిపిర్రు. ఇది TGDA ఇంజన్. ఎయిర్ అనేది ఇంజన్లోకి డైరెక్ట్ ఇంజెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఎయిర్ డైరెక్ట్ ఇంజన్లోకి ఇంజెక్ట్ అవుతుందో అప్పుడే కంబషన్ అవుతుంది పెట్రోల్కి. దానికి ఎయిర్ ఫిల్టర్ లేకపోతే మొత్తం చెత్త పోతుంది. చెత్త పోయినప్పుడు ఇంజన్ ఎలా ఉంటుంది, అండ్ రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ అక్కడ. అసలు నా డౌట్ ఏమొస్తుంది అంటే, వీళ్ళు ఏదో ప్రాబ్లం ఉన్న వెహికల్ని నాకు అంటగట్టిర్రు, దాన్ని బయటికి రానియకుండా వాళ్ళు ఇప్పుడు ఏదో ట్రై చేస్తున్నారు అన్నట్టే ఉంది. అది జనరల్ నార్మల్ సౌండ్ అంటుర్రు. అది ఎట్లా నార్మల్ సౌండ్ అవుతుందో నాకు తెలియదు. అండ్ ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత పార్ట్స్ అన్ని సరే ఫిట్ కాకుండా ఫిట్టింగ్ లేవు, గ్యాప్స్, అక్కడ గ్యాప్స్. ఇది ఇక్కడ చూడండి, ఇది పైకి వెళ్ళి రావాలా, ఫిట్ లేదు. ఇక్కడ చూడొస్తే మీరు ఇది ఉండి, ఇది క్లిప్ లాక్ కావాలా, ఇది పైకి వెళ్ళి రావాలా. వైర్స్ కి క్లిప్ ఏం పెట్టలేరు, ఏ క్లిప్ పెట్టలేదు. ఇక్కడ ఈ వైట్ వైర్, మీకు చాలా వైర్స్ ఉంటాయి భయ. ఇక్కడ ఉంది, ఇంకా ఇరిగిపోయింది, ఇదండి. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మీకు చూపించమంటే నేను కూర్చుంటే ఈ వీడియో మీద లెంది ఎంత అవుతుంది అంటే 1-2 hours అవుతుంది భయ్యా. నేను ఈ వెహికల్లో ఉన్న ప్రతి ఒక్కటి చూపించుకుంటా పోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజీగా 2-3 hours అవుతుంది. ఇంజన్ ఓపెన్ చేయకముందా చేసిన తర్వాత గేర్లు సరి పడక క్లచ్ జంపింగ్ అవుతుంది అన్నారు. అది ఇంజన్ ఓపెన్ అయిన తర్వాత నాకు ఇంజన్ ఓపెన్ కాక ముందుకు క్లచ్ అనేది గేర్ అనేది స్మూత్ ఉండే. ఎప్పుడైతే ఇంజన్ ఓపెన్ చేశారో క్లచ్ జంపింగ్ అనేది స్టార్ట్ అయింది. క్లచ్ ఎందుకు జంప్ అవుతుంది నాకు తెలియదు.
గేర్ చేస్తుంటే హార్డ్ అయింది, సమ్ టైమ్స్ గేర్ పడతా లేదు. ఇప్పుడు నేను సెకండ్ గేర్ వేసాను, మూమెంట్లో ఉంటాను, ట్రాఫిక్లో ఉంటాను, మూమెంట్లో ఉంటాను. అది ఎక్సిలేటర్ ఇచ్చినప్పుడు సౌండ్ వస్తుంది, గట్టిగా సౌండ్ వస్తుంది, ఏదో డ్రైవింగ్ రాని వాళ్ళు నడిపిన టైప్లో సౌండ్ వస్తుంది. మళ్ళీ క్లచ్ తోకి మళ్ళీ గేర్ వేసుకోవాల్సి వస్తుంది. సస్పెన్షన్ రిజాల్వ్ అవ్వలేదు. సస్పెన్షన్ చెప్తున్నా కదా, నా ఫస్ట్ పాయింట్ నేను ఏది స్టార్ట్ చేశానో ఇప్పటిదాకా చెప్పిన ఏ ఒక్క పాయింట్ రిజాల్వ్ కాలేదు. ఏ ఒక్కటి ఇది అది అని కాదు, ఎండ్ టు ఎండ్ ఏ ఒక్కటి రిజాల్వ్ కాలేదు. ఆమ్రెస్ట్ కింద వైబ్రేషన్స్, ఆమ్రెస్ట్ దగ్గర మీరు చేయి పెట్టి చూడండి, లేకుంటే ఇయర్ పెట్టండి, ఇట్లా వైబ్రేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఈవెన్ డ్రైవింగ్ సీట్లకు వస్తుంది మీకు ఆ వైబ్రేషన్. అది కూడా కామన్ అంటున్నారు వాళ్ళు. మెయిన్ ఇంకో టైర్స్ మార్చారు. సో నేను ఎప్పుడైతే వెహికల్ని వీళ్ళకి యాక్సరీస్ ఫిట్మెంట్ కోసం వెహికల్ ఇచ్చాను, చూపించాను కదా యాక్సిడెంట్ అయ్యింది ఒక టైంలో అని. ఆ టైంలో వెహికల్ ఇచ్చినప్పుడు నా యాప్లో మన ఎయిర్ అనేది వెహికల్లో 36+ ఉండే. ఎప్పుడైతే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి 38 దాకా వచ్చింది. సో అసలు ఎయిర్ ఎట్లా పెరిగింది వెహికల్లో అని అడిగాను నేను. అడిగితే ఫస్ట్ నేను అడిగింది ఏంటంటే అసలు ఎయిర్ ఏమైనా కొట్టించారా వెహికల్లో అంటే, నా డౌట్ ఏముందంటే గాలి తక్కువ ఉంటే సర్వీస్కి తీసుకుపోయారు కదా, కొట్టించారేమో అనుకున్నా. అడిగితే అసలు మేము ఎయిర్ది ఏం చేయలేదు సార్, ఏం చేయనప్పుడు ఎయిర్ ఎట్లా పెరిగింది ఒకసారి నాకు పీడిఐ చూపియండి అన్నాను. వాళ్ళు వెహికల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చేసిన పీడిఐలో ఈవెన్ టైర్ నెంబర్ మెన్షన్ చేసుకోలేదు, జస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇయర్ వీక్ మెన్షన్ చేసుకుంటారు. ఎవ్రీ టైర్ మీద ఉంటుంది కదా మన మ్యానుఫ్యాక్చర్ ఇయర్ 1725 ఇది మెన్షన్ చేసుకున్నారు. ఇది చూపిస్తున్నారు సార్, ఇది అన్నిటికీ అదే. అది నాదే అని ప్రూఫ్ ఏంది ఆ పీడిఐ చేసింది అంటే దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నా వెహికల్ డీటెయిల్స్తో ఉన్నది చూపియండి అంటే ఏం చూపిస్తలేరు. ఒక స్క్రీన్ షాట్ తీసుకొచ్చి నాకు చూపిస్తున్నారు, అంతకుమించి ఎటువంటిది చూపిస్తలేరు వాళ్ళు. ఇప్పుడు ఫైనల్ ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే వెహికల్ సరే ఈ ఎడ్డే కొద్ది తీసేద్దాము తీసుకున్నా కూడా ఎట్లా అయింది అంటే మా మదర్ది చెప్పాను కదా, ఇక వద్దురా ఇక మనము ఇది మన కర్మ ఇక అయిపోయింది, ఇక దాన్ని మనం ఏం చేయలేము, ఇక పోనీ ఇక అంత పెద్ద ఆర్గనైజేషన్తో మనం ఏం చేయగలుగుతాం, వెహికల్ అమ్మేసా అన్నారు. సో ఓకే, ఇక మా మదర్ కూడా సఫర్ అయింది, నేను సఫర్ అయ్యాను. ఇక ఎందుకు వెహికల్ అమ్మేద్దామన్న మైండ్ సెట్కి నేను వచ్చి ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ని పిలిచాను, రీసేల్లో ఉన్న పిలిచాను. వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి వెహికల్ చెక్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళు వెహికల్ చెక్ చేసుకున్నారో, సార్ ఇక్కడ ఫెండర్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి మాకు, ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఈ ఫినిషింగ్ సరిగ్గా లేదు, ఇంకోటి మెయిన్ డోర్ ఓపెన్ అయినాక అది ఇక్కడ ఈ ఫినిషింగ్ సరిగ్గా లేదు, ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఫినిషింగ్ ఇక్కడ. ఇది ఇదిగోండి, ఇప్పుడు చూడండి మరి ఇది అన్నిటికీ ఉంటుందా లేదంటే బెండింగ్ వాళ్ళే అన్నారు ఇట్లుంది, మనకు కూడా తెలియదు, అది మనకు అప్పటిదాకా తెలియదు ఇవన్నీ ఉన్నాయని. చూశాక వాళ్ళు అన్నారు అట్ ది ఎండ్, సార్ మేము మీ రిపోర్ట్ మా మేనేజర్కి ఇస్తాను, ప్రైజ్ అనేది తను మీకు చెప్తాడు సార్ ఎంత దాకా వస్తుందో అన్నారు. సో ఓకే అని నేను వెయిట్ చేస్తుంటే నాకు స్పిన్ని నుంచి ఒక మెసేజ్ వచ్చింది, సారీ సార్ మేము మీ వెహికల్ కొనలేము అని చెప్పి. ఇప్పుడు నా వెహికల్ మార్కెట్లో ఉన్న రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ కొన్నికి రెడీగా లేదు, ఈ ఇష్యూస్ మహీంద్రా సాల్వ్ చేయడానికి రెడీగా లేదు. ఇప్పుడు నేను ఈ వెహికల్ని ఏం చేసుకోవాలా? ఎయిర్ బ్యాగ్ సింబల్గా అనిపిస్తుంది, ఏమన్నా అటు ఇటు అయితే నా ప్రాణాలకి రిస్క్. అది తెలిసి కూడా ఈవెన్ నేను వాళ్ళకి మెయిల్ త్రూ కమ్యూనికేట్ చేసినా కూడా వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సార్ వెహికల్ పంపియండి, యువర్ వెహికల్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్, విల్ డూ ఎవ్రీథింగ్ అవర్ బెస్ట్. నేను అడిగాను, సింపుల్ అడిగాను, వెహికల్ పంపిస్తాను, ఏ టైం కన్నా వచ్చి వెహికల్ తీసుకో, నాకు ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు వెహికల్ తీసుకెళ్తావో అన్నీ సాల్వ్ చేసి తెచ్చిస్తా అంటున్నావు, చెయ్యలేని పరిస్థితిలో ఏంది? ఇప్పుడు 2 times ఇచ్చాను, ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఇది పీకేజ్ తెచ్చి ఇచ్చారు నాకు, అది లేకుండా వచ్చింది, ఇది లేకుండా వచ్చింది, నా దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది. సెకండ్ టైం ఎప్పుడైతే వెహికల్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు నేను ఈవెన్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్కి చెప్పాను, లాస్ట్ టైం నాకు ఇది లేకుండా ఇచ్చారు మీరు, అది కూడా ఎక్కడ వెనకాల సీట్లో ఉంది, వైట్ సీట్స్ మీద ఇంజన్ మీద ఎంత ఆయిల్ దుమ్ము ఉంటుంది అవి దాని మీద వేసి పంపించారు. నెక్స్ట్ టైం నేను వెహికల్ నీకు ఇయ్యాను అంటే, లేదు సార్ ఇంకొకసారి అట్లా కాదు, మీ వెహికల్ పర్ఫెక్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెట్ చేసి నేను పంపిస్తాను అన్నాడు. ఓకే అని తనని నమ్మి పంపిస్తే ఎయిర్ ఫిల్టర్ లేకుండా పంపించాడు, ఓపెన్ అయ్యి. నేను వెళ్ళి చెక్ వాళ్ళు పంపించలేదు, నేను వెళ్ళి చెక్ చేసుకున్నాక నాకు తెలిసింది. అది ఎందుకు వెళ్ళాను అంటే వాళ్ళు కాల్ చేశారు నాకు, కాల్ చేస్తారు రండి మీ వెహికల్ రెడీ ఉంది తీసుకెళ్ళండి అని. నేను వెళ్ళేసరికి వెహికల్ వాష్ చేసలేదు, ఇది ఓపెన్ ఉంది, సమ్ నట్స్ అండ్ బోల్ట్స్ మిస్సింగ్, అవన్నీ మిస్సింగ్ ఉన్నాయి. నెంబర్ ప్లేట్ కూడా ఇచ్చాను నేను వాళ్ళకి, ఫిట్ చేయండి అని. నెంబర్ ప్లేట్ ఫిట్ చేయాలి, నేను బయట మళ్ళీ ఫిట్ చేయించుకున్నాను, నెంబర్ ప్లేట్ ఆఫ్టర్ మార్కెట్ ఫిట్ చేయించుకున్నా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి భయ బండ్లో నాకు.
ఈ మొత్తం సర్వీస్ ఎక్కడ వస్తుంది మనది? ఇది మొత్తం ల్యాండ్ మార్క్ వస్తుంది అన్న, ల్యాండ్ మార్క్ మహీంద్రా. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ల్యాండ్ మార్క్ని అనడానికి కూడా లేదు, ఎందుకంటే మహీంద్రా డైరెక్ట్ కస్టమర్ కేర్ మేనేజర్ లెవెల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కానీ వెహికల్లో సాల్వ్ కాలేదు. మహీంద్రా ప్లాన్ టీమ్ వచ్చింది, ప్లాన్ టీమ్ పూణే నుంచి ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ పెట్టుకొని నా వెహికల్ చెక్ చేయడానికి వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు వచ్చారు అంటే వెహికల్లో ప్రాబ్లం ఉంటేనే వస్తారు కదా, లేకపోతే రారు కదా. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, వెహికల్ మొత్తం ప్రాబ్లం ఏం లేదు సార్, మొత్తం కరెక్ట్ ఉంది, మీరు కావాలని చెప్తున్నారు అట్లా అంటున్నారు. ఈ సౌండ్ కావాలని ఉందా భయ్య? క్లియర్గా వినిపిస్తుంది. ట్రాక్టర్ సౌండ్లో స్టార్ట్ అవుతుంది, ట్రాక్టర్లో ఎండ్ ఆఫ్ అవుతుంది. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వింటలేరు. ఇప్పుడు నాకు ఇదే ఇట్లుంది అని, ఇది ఏమన్నా అంటే మేము ఒకటే మాట చెప్పగలుగుతాం సార్, మ్యానుఫ్యాక్చరర్ ఈ మోడలే ఇంత అని చెప్పేస్తారు, టీజీడీఐ ఇంత, టీజీడీఐ ఇంత అంటాడు. ఇక అట్లాంటప్పుడు నేను డీజిల్కి పోకుండా పెట్రోల్కి ఎందుకు? డీజిల్లో వెళ్తే డిపిఎఫ్ ఇష్యూస్, పెట్రోల్ తీసుకుంటే ఈ ఇష్యూస్, మైలేజ్ ఇష్యూస్. మహీంద్రా అండ్ టాటాని నమ్మి ఇన్ని ల్యాక్స్ పోసి కొన్ని తర్వాత ఇండియన్ బ్రాండ్స్ అంటే ఇది పరిస్థితి. ఉన్న దరిద్రాలు ఇంకొక చిన్న దరిద్రం మిస్ అయింది ఏంటంటే లగ్జరీ తీసుకోలేదు. అందులో అడాస్ 360 కెమెరా ఇంకా వరస్ట్. అది తీసుకుని ఉండి అలా అడాస్ మీద నాకు ప్రాబ్లం క్రియేట్ అయింది. అది కూడా X5 ఓనర్కి ప్రీవియస్ అది కూడా వచ్చింది. మీకు సాఫ్ట్వేర్ ఇష్యూస్ కూడా నేను చూపిస్తాను. లోపల ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇప్పుడు చూడండి వాల్యూమ్ పెరుగుతుంది, అవునా? అవును. ఇప్పుడు నా మొబైల్ కనెక్ట్ అయింది కదా, రైట్. ఇంకా నా మొబైల్ కనెక్ట్ కాలేదు. 1 సెకండ్. టచ్ లాగ్. Brought to you by Flavors of India, a fine dine pure veg restaurants now with banquets and private dining rooms available at Banjara Hills and Kukatpalli. For reservations call 8074-9328. రేడియో వస్తుందన్న. ఇప్పుడు మీకు ప్లే అయిన మ్యూజిక్ దాంది కాదు, రేడియోది. రైట్. అది ప్లే అవుతలేదు. ఇప్పుడు మీరే చూడండి, నేను జియో సావన్ ఓపెన్ చేశాను, వచ్చింది కదా. ప్లీజ్ సెలెక్ట్ ఎనీ అవైలబుల్ సోర్స్. ఇంతకు మించి నేను ఏం సోర్స్ ఇవ్వాలన్నా వీళ్ళకి? చూడండి, ఈవెన్ కాల్స్లో ఇలానే అవుతుంది, వాల్యూమ్ ప్రెస్ చేస్తుంటే ఇది ప్లే అవ్వదు, ప్లస్ వాల్యూమ్ది ఇష్యూ దీనిది. పోనీ ఇది ఒకటే ఇట్లా నా ప్రాబ్లము, వేరే అన్ని బాగున్నాయా అనుకుంటే మీరు ఒక్కసారి ఆ డోర్ ఓపెన్ చేసుకొని లోపల రండి. ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యొక్క క్లారిటీ చూడండి, ఇక్కడ పైన గీతలు కింద గీతలు అవి బయట నుంచి క్రియేట్ అయినాయి కావు. మీరు కావాలంటే టచ్ చేసి చూడండి, ఫాగ్ లాగా వచ్చింది. ఏదో ఇట్లా మన ఆయిల్ బట్ట పెట్టి తీసినప్పుడు లోపల నుంచి చేశారు. ఆయిల్ మార్క్ ఏదో ఉంది ఈడ రెండు క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ క్లాత్తో తుడిచారు, ఎలా అంటే ఏదో బనానా అంటించి తుడిస్తే అలా ఉంది. అది గమ్ రుద్దినప్పుడు ఎట్లయితుంది, అదంతే ఉంది, ఇదంతే ఉంది. పోనీ అవి అయిపోయినాయి, కనిపిస్తలేదు ఇక్కడ అంతా బ్లర్, కింద ఏం కనిపించవు బ్లర్. ఇక అవన్నీ కాకుండా ఇప్పుడు మొబైల్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టినా కానీ ఒక 5 minutes ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి ఏ పొజిషన్లో ఉందో. ప్యాడే ఊగుతుంది ఫస్ట్. ఇప్పుడు అవుతుందా? అవుతుంది. ఒక 5 minutes తర్వాత చూస్తే ఛార్జింగ్ ఆగిపోతుంది, ఫోన్ హీట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని నమ్ముకొని నేను పెట్టుకుంటానా? కరెక్ట్. ఇప్పుడు నాది 15+, iPhone 15+. అది నేను రిలీజ్ అయినప్పుడు కొన్నా 80,000 కొన్నా. ఇప్పుడు 80,000 ఫోన్ కూడా హీట్ అయి ఖరాబ్ అవుతుంది కదా, దీనివల్లనే అవుతుంది. అది కూడా బ్యాటరీ ఇష్యూస్. దానికోసం మేము సపరేట్ వైర్లు కొనుక్కోవాల్సి వస్తుంది. కెమెరాలు రావు, రివర్స్ కెమెరాలు రావు. నేను చూపించాను, అది తీసుకునేదే మనం సెక్యూరిటీ పర్పస్ కోసం తీసుకుంటాము. అంతేకాకుండా మీరు వెహికల్లో కూర్చొని ఒకసారి డ్రైవ్ చేసినప్పుడు సీట్స్ ఊగుతుంటాయి అన్న, హైలైట్ వెనకాల సీట్లు సౌండ్ వస్తుంటుంది నీకు బండ్ల. టాటిల్ సౌండ్, సీట్ సౌండ్, స్టార్టింగ్ సౌండ్ కాదు, వెహికల్ రన్ అవుతుంటే బాడీలోకి వెళ్ళి సౌండ్ వస్తుంది. ఏది ఇది మన సీట్లు ఒకదానికొకటి తాకితే వస్తాయి చూడండి. అది 1.5 కిలోమీటర్ దాటినాక వస్తాయి అట్లాంటి సౌండ్. యాక్చువల్గా 10,000 కిలోమీటర్లు ఉన్నది, 10,000 కూడా ఇలా తిరగలేదు. 9,000. అవును, ఇంజన్ నాయిస్ కూడా లోపలికి వస్తుంది. NVH లెవెల్స్ బాగాలే, అన్నీ ఓపెన్ చేశారు ప్లాస్టిక్స్. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే పెద్ద లిస్టే ఉంది. ఇంకొకటి ఈ స్పీకర్లు కూడా
ఒక్కొక్క పాటకి టైం సమ్ టైమ్స్ ఎట్లా బిహేవ్ చేస్తాయంటే మన పేపర్ చినిగిపోతే పర్ర అన్నట్టు సౌండ్ వస్తుంది చూడండి, ఆ టైప్లో వస్తాయి ఇవి. రైట్ కరెక్ట్. హర్మన్ అంటున్నాడు, బ్రాండ్ కూడా పెట్టాడు, హర్మన్ కార్డర్ అంటున్నాడు, కానీ అవి ఎందుకు అట్లా వస్తాయో తెలియదు. పేపర్ స్పీకర్లు ఇచ్చాడు, అవి కూడా అంత ఫేక్. సో కస్టమర్ని ఫూల్ చేస్తున్నాడా లేకుంటే వాడు ఏం చేస్తున్నారో మనకు అది తెలియదు, కానీ ఇదైతే మరీ టూ మచ్ ఉందన్న ఈ ప్రాబ్లమ్స్ అయితే. సో ఇది రివ్యూ. ఇంకా చాలా ఉన్నాయి, పెద్ద లిస్ట్ నేను రాసుకుని ఇంకా చాలా మిస్ అయ్యాయి. అందులో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాను అనుకుంటున్నాయి. ఇవి అయితే ఇష్యూస్ ఉన్నాయి. 14 lakhs కార్కి సరే సేల్ చేద్దామన్నా ఇప్పుడు అవ్వట్లేదు, మొత్తం టెన్షన్. నేను సేల్ చేసుకోలేని పరిస్థితి అయిపోయింది అన్న బండి అయితే, నిజం చెప్తున్నా. సో ఇది మహేంద్ర. ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్లీ మీరు ఏదన్నా చేస్తే కనుక కొత్త కస్టమర్లు అట్లీస్ట్ ట్రస్ట్ అని మిగులుతుంది. లేదంటే మేము ఇలాగే వీడియోలు తీసుకుంటూ వెళ్తూనే ఉంటాం టాటా అండ్ మహేంద్ర. మీరు అలాగే చేస్తూ ఉండండి. ఇంకా సేల్స్ మొత్తంకే డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎంతైతే మీకు రేజ్ అయిందో కోవిడ్ తర్వాత సేల్స్, అంతకంతకి డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగే ఉంటాయి. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. అండ్ ఇలాగే మీరు కూడా మన ఛానల్లో ఓనర్షిప్ రివ్యూని షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బుక్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసి అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో ఇలాగే నేనే మీ వరకు వచ్చి రివ్యూ అయినా తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండింగ్ హెల్మెట్స్ మర్చిపోవద్దు.